యూట్యూబ్ ని మొత్తం ఊపిస్తున్నారు అన్నమాట ప్రతి పాటతోని. ఫోక్ ఇండస్ట్రీని దున్నడానికి వచ్చిన దున్నడానికి వచ్చిండంట. వామ్మో ये मुंबई शहर को करवाने आया అట్లనే హైదరాబాద్ లో ఫోక్ ఇండస్ట్రీని ఒక ఊపుతాను వచ్చిన. గవర్నమెంట్ నౌకరీ వదులుకున్నా, సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ లో. ఏదో చేయాలి తపన. అంటే మీ పేరు చూస్తే మున్నా అని ఉంది. అను ట్యూన్స్ అని ఎందుకు పెట్టాలనిపించింది అన్న? అను ట్యూన్స్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది యూట్యూబ్ లో. లవ్ ఫెయిల్ మీకు లవ్ ఫెయిల్యూర్ నమ్మొచ్చు అన్న? ప్రేమించిన ఎట్లా చేద్దాం అనుకుంటే చాలా నష్టపోయినాం కూడా. సాంగ్స్ కూడా నష్టపోయినాం. బాగుంది పచ్చని పందిట్లో నీ నవ్వులుల్లా ఈ బాధ నాకుందే. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలుగుతానే నమ్మకం ఉంది మా టీం కి. అతనేమో హీరోలు ఎక్కువ ఉంటారు కానీ అన్ని విలన్ క్యారెక్టర్లు ఇస్తారు. మరి మున్నా అన్నకి ఆర్టిస్ట్ కావాల్సింది తిట్టరు ఏదో అది ఉండదు కదా. ఏ క్యారెక్టర్ దాన్ని జీవించాలంతే. చూస్తేనైతే నిజంగా నన్ను నేను వచ్చి పూలు చల్లుకొని మంచిగానే ఇక మెడల బంగారం అంతా చూస్తే కూడా మెరిసిపోతుండు. బంగారం ఎవరని సాంగ్ నేను చక్కని జంటాన్ని తీసిన, 18 మంది హీరోయిన్లను పెట్టి తీసిన. టోనీ ఉన్నాడు, బిగ్ బాస్ బోలే ఉన్నాడు, తర్వాత అక్షిత్ హీరో, సోని వైష్ణవి. 8.5 లక్షలు ఖర్చు పెట్టిన కానీ నాకు ₹1,00,000 ఏమిటండి మీరు మాట్లాడేది? పెట్టి తీసిన. చాలా ఊహించని అమౌంట్ వచ్చింది. మీరు ఊహించారు. అమ్మాయి కూడా ఇక్కడ స్టూడియోలో ఉంది. కాల్ చేశాను సార్, నాకు ఇలా ఒక అవకాశం ఇచ్చి చూడండి, చేస్తాను సార్ అన్నాను. ఒక్క ఛాన్స్. అమ్మ నాయనకి మీ బంధువులు ఫ్రెండ్స్ అంటే ఏమంటున్నారు? పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి. చదువు మీద ఇంట్రెస్ట్. నాకు ఒక గోల్ అంటూ ఉన్నది, అది హీరోయిన్ గా కావాలి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. చాలా కష్టపడ్డాను. సినిమా కూడా తీస్తురా నిన్నాం సార్. చిన్న లో బడ్జెట్ సినిమా తీస్తున్నాం. మీ దగ్గర లో బడ్జెట్ ఎందుకు, పెద్ద బడ్జెట్ ఉంటుంది. స్మార్ట్ గా కనబడుతుంది. కాబోయే సాయిపల్ల అనుకుంటా. ముందు చాలా సాంగ్స్ మేము ముందుకు తీసుకొస్తాము అన్న. ఇప్పుడు హీరోయిన్లు బాగానే డబ్బులు అడుగుతారంట కదా, అసలు డబ్బులు వాళ్ళు అడిగినంత ఇస్తారా, మీరు అనుకున్నది ఇస్తారా, అసలు ఎట్లా జరుగుతుంది? చాలా మంది ఈ సాంగ్స్ తీసి షార్ట్ ఫిలిమ్స్ తీసి నష్టపోతారు. వాళ్ళ కోసం ఏమన్నా ఇట్లా బీమా లాంటివి ఏమన్నా చేస్తారా? ఇప్పుడు ఏమన్నా కొత్త ప్రాజెక్టులు చేస్తారా? అను ట్యూన్స్ లో ఇప్పటి వరకు ఏ ఛానల్ లో కూడా ఉండదు అలాంటి ఒక పెద్ద మ్యారేజ్ సాంగ్. అది పాట మారు మోగాలని ఒక ప్రయోగం చేస్తున్నా. త్వరలో అను ట్యూన్స్ లో వస్తుంది, చూడండి. డార్వి స్టూడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికైతే శనార్థుల్లా. ఇక నిజంగా ఒక ముచ్చట అయితే చెప్తా. ఏంటంటే ఒక అల్లాహే అల్లా, ఒక దొరసాని అత్తారింటికి దారేది. నిజంగా అత్తారింటికి సాంగ్ అయితే మస్తు ఫేమస్ అవుతుంది. నిజంగా కాలానికి ఒక పండు. ఇక లేట్ గా వస్తుందేమో కానీ మున్నా అన్న ట్యూన్స్ లో అయితే మంచిగా పాట అయితే కాలంకి ఒకటి కాదుల్లా, ప్రతి రోజు వినొచ్చు. అంత మంచిగా ఉంటే అంత చక్కని పాటలు చేస్తాడు. మరి మున్నా అన్న తాటికి వచ్చిన అన్నతోని మరి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. మస్తుగా ఉన్నారు అన్న. అసలు యూట్యూబ్ ని మొత్తం ఊపిస్తున్నారు అన్నమాట ప్రతి పాటతోని. అటు యూట్యూబ్ లో చైర్మన్ గా ఇండస్ట్రీ మొత్తంలో ఒక పేరు వినబడుతుంది మళ్ళీ కొత్తగా. ఎట్లా అనిపిస్తుంది? ఫోక్ ఇండస్ట్రీని దున్నడానికి వచ్చిండంట. వామ్మో నాగలేవలు పడుతున్నారు, ఏందంటారు నాట్లేవలు వేస్తారు. సినిమాలో మహేష్ బాబు ఉంటాయి కదా, హైదరాబాద్ ముంబైకి ముంబై షేర్ కు అట్లనే హైదరాబాద్ లో ఫోక్ ఇండస్ట్రీని ఊపుతాను వచ్చిన. మొత్తం యాక్టింగ్ ఫీల్డ్ లో బాగా దున్నేస్తారు. అసలు నటన ఎట్లా నేర్చుకోరు, ఇంట్లోకి ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ నుండి నాకు మా నాన్న గవర్నమెంట్ జాబ్ ఉండే, చేయలేదు. సౌదీ దుబాయ్ పోయినా, ఏదో చెయ్యాలి. అసలు ఇది కాదు. ₹1,00,000 శాలరీ ఉండే, ఓవర్ టైం డ్యూటీలు ఉండే, కానీ ఇది కాదు. గవర్నమెంట్ నౌకరీ వదులుకున్నా.
₹1,00,000 జీతం వదులుకొని గిన్నెలకు వచ్చారు అంటే అంత ప్రేమ ఏంది మీకు? అంటే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ లో, ఏదో చేయాలి తపన అని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి చిన్న చిన్న కష్టపడి జబర్దస్త్లో చేసి చిన్న చిన్న రూమ్ తీసుకొని తినడానికి కూడా తిండి లేకుండా కానీ కష్టపడి మెల్లమెల్లగా క్యాస్టింగ్ చేసుకుంటూ సినిమాల పరిచయం పెంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ సీరియల్లే చేసుకుంటూ కామెడీ జబర్దస్త్ షోస్ చాలా చేసి ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి వచ్చిన. అంటే మీ పేరు చూస్తే మున్నా అని ఉంది, అను ట్యూన్స్ అని ఎందుకు పెట్టాలనిపించింది? అని అను ట్యూన్స్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది యూట్యూబ్ లో. అదొక పేరు, అను అనేది ఒక పేరు పెట్టినాం అన్నమాట. అంటే ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఏం లేదు, ఫోక్ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సాంగ్స్ ఎట్లా తీయాలంటే ఎట్లా చేద్దాం అనుకుంటే చాలా నష్టపోయినాం కూడా, సాంగ్స్ కూడా నష్టపోయినాం. తర్వాత సాంగ్స్ నష్టపోయిన తర్వాత ఇక మెల్లమెల్లగా బాయి లోతు తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే అందులో ఉన్నది మనం ఒకసారి చేయి కాల్చుకుంటున్నాం కదా, ఏదైనా తెలిసేది. బండి నేర్చుకుంటే బండి నుంచి కింద పడితేనే కదా అమ్మో భయపడి అట్లా అనుకుంటా ఇక హిట్ పడింది. బాగుంది బాగుందే పచ్చని పందిట్లో నీ నవ్వులల్లా, పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. దానికి డైరెక్షన్ చేసిన సాంగ్ మదీన్ మ్యూజిక్ చేసిండు, రాము వాడిండు, టోనీ చేసిండు, మౌనిక డింపుల్ చేసింది. ఎక్కడికో వెళ్ళిపోయింది సాంగ్. బబ్లూ డిఓపి చేసిండు, మా లక్ష్మణ్ కూడా దాంట్లో బాగా హెల్ప్ చేసిండు నాకు. ఫస్ట్ టైం కదా, ఇంకా అలా చాలా వర్క్స్ జరిగినాయి, చాలా మంది చేసిండ్రు. ఆ సాంగ్ తర్వాత తిరిగి చూసుకోలేక ఏ పాట చేసినా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తర్వాత అల్లాహల్లా మళ్ళీ గుర్తింపు వచ్చింది, కొన్ని కోట్లు మిలియన్ల మంది చూసిండ్రు, గుర్తుపట్టిండ్రు. అది ఇప్పటికీ మర్చిపోతలేదన్న, అసలు అట్లా ముద్రేసుకుంది. అల్లాహల్లా తర్వాత ఇప్పుడు అత్తగారింటికి 2 తీసిండు లక్ష్మణ్ డైరెక్షన్ లో. అబ్బా మామూలుగా నాకు అవకాశం ఇవ్వలేదు, ఎక్కడ చూసినా చాలా ఇంటర్వ్యూస్లలో ఇస్తున్నా. మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలుగుతానే నమ్మకం ఉంది మా టీంకి. కానీ ఆ పాటల కిట్టు, శిరీష, మదిన్ మ్యూజిక్, బబ్లు కెమెరామ్యాన్, లక్ష్మణ్, చాలా మంది అసలు కిట్టు కూడా చాలా కష్టపడ్డాడండి. ఇక లక్ష్మణ్ డైరెక్షన్ అయితే మామూలుగా ఉండదు, ఎక్కడ చూసినా వాని పేరు మారు మోగుతుంది లక్ష్మణ్. వాడు నా దోస్త్ అని చెప్పుకోవడానికి మా మామ అనుకుంటా అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అది అల్లాహల తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ సినిమా కూడా తీస్తున్నాడు, దోస్తాన తిన్నని. ఆ సినిమాలో అంటే అల్లాహల్లానే ఆ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ అన్నది. సినిమా మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్. హీరోలు ఎక్కువ ఉంటారు కానీ అన్ని విలన్ క్యారెక్టర్లు ఇస్తారు. మరి అన్నకి ఇప్పుడు హీరో లెక్క అంటే ఒక టైంలో చేసినాం, దొరసాని చేసి మిలియన్లో పోయినాయి. తర్వాత మంచి మంచి సాంగ్స్ చేసిన, జానుతో చేసిన, మౌనిక డింపుల్తో చేసిన, చాలా మంది హీరోయిన్లతో చేసిన, మంచి పేరు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఒక విలన్ గా గుర్తింపు వచ్చింది ప్రతి సాంగ్. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక 10 సాంగ్లలో 2-3 సాంగ్స్ అయితే కంపల్సరీ వెళ్తాయి. అట్లా 100 సాంగ్ చేస్తాం. దాదాపు ఒక 5-6 years నుండి ఫుల్ బిజీ. అసలు అత్తగారింటికి 1 ఫస్ట్ తీసింది ఒక ఎత్తు అయితే అత్తగారింటికి 2 అయితే ఇంకొక ఎత్తు. అసలు దానికి ఎంత ఖర్చు అయింది, ఎంత కష్టపడ్డారు? చాలా అంటే మా టీము దిలీప్, సికిందరు, ప్రతి ఒక్కరు అత్తగారింటికి 2లా చాలా కష్టపడ్డాం అనమాట. అదే స్టార్టింగ్ లక్ష్మణ్ కూడా అన్నాడు, మామ రే ఈ క్యారెక్టర్ చేయాలరా అన్నాడు. అంటే ఏందిరా అంటే ఇట్లా స్టోరీ చెప్పిండు. స్టోరీ చెప్తే బాగానే చేస్తా కదరా, బయటికి పోయినాక నిన్ను అందరూ తిడతారు అంటాడు. ఆర్టిస్ట్కి కావాల్సింది తిట్టరు ఏదో అది ఉండదు కదా, ఏ క్యారెక్టర్తో దాన్ని జీవించాలంతే. మన మామూలుగా ఉండదురా, ఒక హీరోను నువ్వు చంపేస్తే క్రూరంగా ఉంటది నీ క్యారెక్టర్ అన్నాడు. ఓకే, సంపుడు చూస్తేనైతే నిజంగా నేను వచ్చి నిన్ను మర్డర్ చేయాలనిపించింది. అంత కోపం పడిపోతాడు కదా ఇట్లా నీళ్ళలో పడిపోయి ఆ సీన్ చూస్తే నన్ను చంపేస్తున్నారే అట్లా ఒక లైన్ వాడరు, మంచిగా వాడతారు. నీ పువ్వులు చల్లుకొని పోతున్నా అత్తగారింటికి. సింగర్ కాకపోయినా మంచిగా వాడుతురు. అసలు
అది పాట పదాలు లక్ష్మణ్ అన్నని రాసిండా మొత్తం? మరి ప్రతిదీ లక్ష్మణే ఉంటది. ఇంకోటి ఏం తెలుసా, ప్రతి విషయంలో లక్ష్మణ్ కేర్ తీసుకుంటాడు. ఆ సాంగ్ షూట్ అవుతా అంటే ఎంత కష్టపడ్డామంటే చలి పెడుతుంది రాత్రి పూట నైట్ లో. ఆ పొడిచే సీను నైట్ లో కరెక్ట్ 1 అవుతుంది. అసలు ఎంత చలి పెడుతుంది అంటే ఒక్క సెకండ్ కూడా నోట్లకెళ్ళి పొగలు వచ్చేస్తున్నాయి. కానీ ఆ నీళ్ళలో తడవాలి, ఆ నీళ్ళకి వెళ్ళి ఉడకాలి. మొత్తం అడవిలోకి వెళ్ళి చీకట్లో అడకెళ్ళి రాపోండి అంటే మరి పాములు వెళ్తాయో తెలియదు. అలాంటిది అబ్బా ఏంద్ర ఈ కష్టం అనుకున్నా, కానీ ఆ కష్టానికి ఫలితం వచ్చింది. లక్ష్మణ్కి ఇంత కూడా నచ్చకపోతే చేయడు. టేక్ మీద టేక్ కంపల్సరీ తీసుకుంటాడు నచ్చకపోతే. మంచిగా వచ్చేదాకా ఇక టేక్స్ మీద టేక్స్. బబ్లు మంచి డిఓపి ఓపికగా తీసి గిట్టు ఎట్లా చేసిండు, మీకు సహకరించిండా? అరే చాలా కష్టపడండి. ఇక ఫోక్ ఇండస్ట్రీలో అక్షిత్ కూడా మంచి యాక్టరే, తర్వాత కిట్టు కూడా మంచి యాక్టరే, కొంతమంది ఉన్నారు కష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు యూట్యూబ్ కి మొత్తం ఎన్నో సాంగ్స్ చేసిర్రు, మొత్తం ప్రొడ్యూసర్ గానీ, మరి ఏమైనా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా? మంచిగానే ఇక మెడల బంగారం అంతా చూస్తే కూడా మరి మెరిసిపోతుండు ముందా అన్న. అది ఇస్తారా అన్న ఒకటి పోయినప్పుడు కొన్ని ఇచ్చిపోతుంది ఇయ్యాలి ఒకటి. సరే ఇస్తలే అమ్మా. ఎట్లుంది అసలు ప్రొడ్యూసర్ గా? ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా చాలా చేశానమ్మా. ప్రొడ్యూసర్ గా చాలా సాంగ్స్ పెద్ద పెద్ద ఛానల్స్ నా దగ్గర ఉన్నాయి. పెద్ద ఛానల్స్ నా చేతిలో ఉన్నాయి. వాటికి నేను ప్రొడ్యూసింగ్ చేస్తుంటా. అలాగే ఈ మధ్య కాలంలో ఒక షో కూడా చేసిన బాస్ అని. సునీత మేడం ప్రొడ్యూసర్ గా మంచి కంటెంట్ చెప్పిన మేడంకి ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, చాలా మంది ఆర్టిస్టు, చాందిని అని, చక్కని అని, చాలా మంది, కుమారు, ఎవరెవరు చాలా మంది ఉన్నారు. ఎట్లా మీకు స్పాన్సర్స్ దొరుకుతారా? లేదు మేడమే ప్రొడ్యూసర్, ఆమెనే మేడం ప్రొడ్యూసర్, ఆమెనే సునీత మేడం. ఒక 20 ఎపిసోడ్ దాకా అయినాయి. మళ్ళీ పెడతాది మేడం. మళ్ళీ కామన్ మ్యాన్ భాస్కర్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లనో యూట్యూబ్ లో భాస్కర్ బాస్ వస్తుంది. అంటే మీ థీమ్ ఏంటి అసలు? దాని వల్ల ప్రతి ఒక్కరు అందరు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటారు, కానీ అందరు బిగ్ బాస్ కి వెళ్ళలేరు కదా. కాబట్టి కామన్ మ్యాన్స్ కోసం ఆలోచించి బిగ్ బాస్ లో కూడా కామన్ మ్యాన్ లని తీసుకుంటారు కదా, సెలబ్రిటీతో పాటు కామన్ పీపుల్ ని కూడా. అంటే మేము అనుకున్న కాన్సెప్ట్ తర్వాత ఇది వచ్చేది లేదు. ఫస్ట్ మేము అనుకున్నాం ఇట్లా, తర్వాత వాళ్ళు కూడా అదే వచ్చేసింది. అంటే కామన్ మ్యాన్స్ కి ఒక అవకాశం, గొప్ప అవకాశం. ఇలా మొత్తం కామన్ మ్యాన్ కామన్ పీపుల్ ఉంటారు. లేదు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు మేము చేసే నెక్స్ట్ వచ్చే సిరీస్ కి మేడం కామన్ పీపుల్స్ కొంతమందిని పెట్టి సెలబ్రిటీని కొంతమందిని పెడదామన్నారు. వెంకట్ గారు, సునీత గారు, ఉప్పల్ బాలు బాగా సపోర్ట్ చేశారు, వైజాగ్ సత్య, చాలా మంది టీమ్ వర్క్, కెమెరామ్యాన్, డిఓపి చాలా మంది వర్క్ చేసాం. నెక్స్ట్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ సిరీస్ వస్తుంది, దాంట్లో కూడా చేస్తాం. ఇప్పుడు ఒక్క సాంగ్ చేస్తారు కదా మీరు, ఎంత ఖర్చు వస్తుంది? దానివల్ల మీకు ఎంత లాభం వస్తుంది? ఒక సాంగ్ నేను చక్కని జంటాన్ని తీసిన, 18 మంది హీరోయిన్లను పెట్టి తీసిన. టోనీ ఉన్నాడు, బిగ్ బాస్ బోలే ఉన్నాడు, తర్వాత అక్షిత్ హీరో, సోని వైష్ణవి. 8.5 లక్షలు ఖర్చు పెట్టినా, కానీ నాకు ₹1,00,000 వచ్చినాయి ఇప్పటివరకు. ఒక 5 లక్షలు పెట్టి తీసిన, చాలా ఊహించని అమౌంట్ వచ్చింది. మీరు ఊహించారు. అంటే కలిసి వచ్చే కాలం అంటే డబ్బులు మనం పెడతాము, కానీ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఇంకా వస్తాయి, జనాలు మోసుకపోవాలి. అది మనం చెప్పడం కాదు, అది జనాలకు నచ్చాలి. మనం అనుకుంటాం బాబా సూపర్ సాంగ్, మస్తు డైరెక్షన్ చేసినాం, మస్తు పాట మ్యూజిక్ సాంగ్, కానీ అట్లా కాదు కదా. జనాలు ఇన్స్టాగ్రామ్లో మోసుకపోవాలి, అప్పుడు పాట వైరల్ అవుతుంది. రీల్స్ చేస్తే ఏ పాట ఎప్పుడు ఎట్లా పోతుందో తెలియదు. కానీ కొంచెం ఒక టేస్ట్ తెలిసింది, ఇలా ఉండాలి సాంగ్స్. లవ్ ఫెయిల్యూర్ అయితే ఇలా ఉండాలి, ఫోక్ సాంగ్ అయితే ఇలా ఉండాలి, అన్ని ఇంకా ప్రతి తెలిసింది అనమాట. ఇప్పుడు పాటల హీరోయిన్ ని పెట్టుకుంటారు కదా, ఆమెకు పైసలు ఇచ్చి చేయించుకుంటారు, తర్వాత మీకు ప్రమోషన్స్ కి వస్తలేరు, చేస్తలేరు అని వినబడ్డది నాకు. అంటే దాని మీద ఎట్లా ఏం చెప్తారు మీరు? అయితే ప్రొడ్యూసింగ్ ఇప్పుడు చాలా మంది పాత హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు నేను కూడా కొత్త అమ్మాయికి ఒక సాంగ్ తీశాను, అది త్వరలో మీ ముందుకు వస్తుంది సోలోగా. తర్వాత ఫోక్ సాంగ్స్, తర్వాత లవ్ ఫెయిల్యూర్స్ ఇస్తున్నా. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, పిలవంటారా? మీరు హీరోయిన్స్ ప్రమోషన్స్ కి అత్తలేరు కదా, వాళ్ళకి ఏంది అసలు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మన కమిట్ అంటే మనం చెప్పుకుంటాం కదా, అమ్మ నువ్వు ప్రమోషన్ చేయాలని ఫస్టే.
వాళ్ళు వస్తారు. ప్రమోషన్ చేయని చెప్పకపోతే వాళ్ళు కొంచెం లైట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఉన్న బిజీకి వాళ్ళు ప్రమోషన్ చేయట్లేదు. ఇప్పుడు కమర్షియల్ అయిపోయారండి అందరూ. హీరోయిన్స్ అందరూ ఏంటంటే వాళ్ళ బిజీ లైఫ్కి వాళ్ళ అమౌంట్ తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు. ఫ్రీగా ప్రమోషన్ ఎవరు చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు సాంగ్స్ చేస్తారు, కొంచెం ఎంతో చేస్తారు. బాగా హెవీగా ప్రమోషన్ చేయాలంటే వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? డబ్బులు ఇస్తేనే ప్రమోషన్ చేస్తారు. ఎవరైనా అంతే, కమర్షియల్ ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు మన నటి చేసే దాంట్లో అందరికి కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? కొత్త వాళ్ళకి ఇస్తున్నాను కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు సోలోగా నాగదుర్గ లాగా సాంగ్ చేసింది. ఇంకొక 4-5 days లో అది ప్రోమో రిలీజ్ అవుతుంది మన అనుభవించలేదు. తర్వాత లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ 2 ఇచ్చాను. ఆమె పర్ఫార్మెన్స్ చూసి 2 లవ్ ఫెయిల్యూర్స్, తర్వాత ఒకటేమో ఫోక్ సాంగ్ మంచి సూపర్ డీజే. పెళ్లి సాంగ్ కూడా ఒక 4 హీరోయిన్లు పెడతారు, అందులో ఒక హీరోయిన్. ఆ అమ్మాయి కూడా ఇక్కడ స్టూడియోలో ఉంది. హాయ్ రమ్య. హాయ్ నమస్తే. నమస్తే. కొత్త అమ్మాయి, మంచి అవకాశం కొట్టేసినావు సారు సాంగ్స్ లో. ఎట్లా సారు కలిసినావు నువ్వు సార్ని? అంటే నేను అందరిలాగానే ఇన్స్టా చూస్తూ ఉంటాను. అలా సార్ నెంబరు కనిపించింది. సార్కి కాల్ చేశాను. సార్ నాకు ఇలా ఒక అవకాశం ఇచ్చి చూడండి, చేస్తాను సార్ అన్నాను. ఒక సాంగ్లో చేశాను. ఆ సాంగ్లో చేసింది సార్ చూసి ఇంకా నాకు 3-2 సాంగ్స్ ఇచ్చారు. బాగా మంచి చాలా బాగా. ఎక్కడ మీది? ఎక్కడ ఏరియా? ఎక్కడ? ఖమ్మం. ఖమ్మం. ఖమ్మం నుంచి వచ్చినావు ఇక్కడికి? వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు ఇక్కడే, అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు. అంటే కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చారని మీరు అడిగారు కదా, కాబట్టి నేను ఈ అమ్మాయిని ఒక సోలోగా ఒకటి చేసింది పర్ఫార్మెన్స్. ఇంకో 4-5 days లో ప్రోమో రిలీజ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఒక 2 లవ్ ఫెయిల్యూర్ ఇచ్చాయి. ఎందుకంటే ఆమె డెడికేషన్ అంత బాగుంది, మంచి. ఇప్పుడు వేరే మామూలు ఇస్తే చేయట్లేదు ఆమె. ఇక ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఆమెకు మంచి 2 లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఒక ఫోక్ సాంగ్, మంచి డీజే సాంగ్ వస్తుంది. ఇప్పుడు షూటింగ్ అంతా అయిపోయిందా? ఒక సాంగ్ అయిపోయింది. సాంగ్ అయింది. సాంగ్ అయింది. 2 లవ్ ఫెయిల్ సాంగ్స్, 2 ఏమో ఇప్పుడు ఉన్నాయి, షూట్స్ ఉన్నాయి. ఎట్లా అన్న రిసీవ్ ఎట్లా చేసుకున్నాడు నిన్ను? అసలు ఎట్లా చూసుకున్నారు షూటింగ్ దగ్గర గానీ? బాగానే చూసుకున్నారు నన్ను. మొత్తం రెస్పాన్సిబిలిటీ సార్ తీసుకున్నారు. చాలా మంచివారు సారు. అంటే ఏమన్నా ఎప్పుడన్నా డైలాగ్స్ అంటే డాన్స్ గానీ ఏమన్నా లిప్ మూమెంట్ గానీ రాకపోతే ఏమన్నా బెదిరించిండా? ఆహా లేదు, సార్ నేర్పిస్తారు కానీ బెదిరించి. అవునా? అంటే మంచిగా చేసినావు మొత్తం. డాన్స్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా ఫస్టే పెద్ద బ్రాండ్ అన్ని ట్యూన్స్ అంటే మామూలు కాదు, మాలాంటి వాళ్ళు కాదు, 1000 మంది ఎదురు చూస్తారు అట్లా చేయాలంటే. అదృష్టం నీకు అలా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అసలు జీవితంలో ఊహించలేదు. అసలు నేను చేస్తానా అనిపించింది, చేశాక అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. తమ్ముల స్క్రీన్ మీద కనబడుతున్నావు. మీ అమ్మ నాయన ఫీలింగ్ ఎట్టుంది? వాళ్ళు కూడా నాలాగనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా కూతురు ఇలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి మంచి పేరే కదా. ఫస్ట్ ఇప్పుడు నేను ఇంకో ఒక గుడ్ న్యూస్ చెప్పాలంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే ఇప్పిస్తున్నా. తర్వాత ఇంకొక 1 month 2 months లో ఎంత బిజీ అయిపోతారో నువ్వే అనాలి. అబ్బా నేనే ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నా, అమ్మ హీరోయిన్ అనుకోవాలి. అను ట్యూన్స్ అంటే మామూలుగా విషయం కాదు. అందులో నటించిరంటే సెలబ్రేట్ అయిపోయినట్టే. అంత మంచి అవకాశం దక్కించుకున్నారు. అసలు నిజంగా మీ అమ్మ నాయన ఫీలింగ్, మీ బంధువులు ఫ్రెండ్స్ అంటే ఏమంటున్నారు? అందరూ ఇలా వెళ్ళావా అలా వెళ్ళావా అని అడిగారు. ఎలా వెళ్ళావు, మమ్మల్ని కూడా చేర్పించుకోవచ్చు కదా అని అడిగారు. నేను కూడా చేర్పించుకుంటా, సార్ మంచివారు, సార్ని అడుగుతా అని చెప్పాను. అసలు నువ్వు మాట్లాడుతుంటేనే కళ్ళల్లో కొంచెం నీళ్లు తిరుగుతున్నాయి. కొంచెం భయం, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కదా. అప్పుడు షూటింగ్ అప్పుడు కూడా కొంచెం భయపడ్డది, ఫస్ట్ సాంగ్ కదా. తర్వాత కొంచెం చెప్పి ఇలా చేయాలమ్మా అలా చేయాలంటే మళ్ళీ అలవాటు అయిపోయింది. చాలా గ్రేట్ మున్న గారు. అసలు కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంత మంచి పెద్ద ప్లాట్ఫామ్ ఇది. నిజంగా చాలా పెద్ద ప్లాట్ఫామ్ మీద అవకాశం ఇచ్చారంటే చాలా గొప్ప విషయం. చాలా మందికి ఇచ్చాను, నేను చాలా మందికి ఇచ్చాను, చేశారు. ఇప్పుడు ఏంటంటే పాపం ఫస్ట్ నుండి ఆమెకు సాంగ్స్ లో చేయాలని ఇంట్రెస్ట్ అది ఇది ఉంది. సరే అని వాళ్ళ మదర్ నాకు కాంటాక్ట్ అక్క అంటానమాట. అయితే ఆమె చాలాసార్లు అడిగింది. ఇక ఆమెకు ఎగ్జామ్స్ ఉండే కాబట్టి సరేలే. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయింది. మళ్ళీ చదువుతావా? మళ్ళీ ఇటు మళ్ళుతావా? చదువుకుంటూ. చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, షూటింగ్ మీద. చదువు మీద ఇంట్రెస్ట్ లేదంట. అయ్యో ఒక్కసారి అట్లా అంటున్నామ్మా, చదువుకుంటూ చేయాలి. చదువుకుంటూ చేయాలి. కానీ ఇప్పుడు చదువు కూడా ముఖ్యమే కదా. కానీ ఇప్పుడు మొత్తం ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఇదే అమ్మాయి. చాలా మంది ఒక్కొక్కరు ఎంత 50,000 తీసుకుంటున్నారంటే. సోని వైష్ణవి డిమాండ్ మంచి ఎక్కువ ఉంది ఆమెది. తర్వాత నాగదుర్గది ఉంది,
జానులు ఇది ఉంది, మంచి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు కొంచెం డబ్బులు వాళ్ళకు కూడా డిమాండ్ ఉంది మార్కెట్ లో. ఫస్ట్ అయితే సోలోగా చేసింది, ఇక అట్లా నచ్చింది వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఫ్యామిలీకి. ఇప్పుడు మనం ఒక లవ్ ఫెయిల్యూర్ వాళ్ళ ఫ్యామిలీ ముంగడ పిలిచి ఇది ఉంది అని ఒక 2 సాంగ్స్ చెప్పిన వాళ్ళు కూడా ఇవాళ సాయంత్రం వస్తారు. షూటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించిందా ఎప్పుడన్నా? ఆహా లేదు, అంటే అంటారు కదా ఇట్లా చేయి అట్లా చేయి అని. భయపడ్డారు స్టార్టింగ్ భయపడ్డాను కానీ సార్ ఉండగా తర్వాత నాకు ధైర్యం వచ్చింది. చెప్పిన అట్లా భయపడకమ్మా, మళ్ళీ అవసరం 4 టేకులు తీసుకుందాం. స్టార్టింగ్ లో భయపడతారు కదా, కొత్త వాళ్ళు అంటే భయపడతారు, పాత వాళ్ళు అంటే ఎట్లా పడతారు చేత వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఇవాళ అంత మందిని చూసింది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ భయపడే తర్వాత రీల్స్ చేసుట్లా నీకు ఇటు ఇవి సాంగ్స్ చేయాలని అనిపించింది. చిన్నప్పటి నుంచి దీని మీద ఉండేనా, చదువుకోవాలని లేకుండేనా మీకు? చదువు మీద అంత ఉండేది కాదు కానీ చిన్నప్పటి నుంచి బాగా సాంగ్స్ మీద ఉండేది. సాంగ్స్ డాన్స్ చేయాలి. నేర్చుకున్నావా డాన్స్ చేయడానికి? అవునా, డాన్స్ నేర్చుకున్నావా? డాన్స్ కూడా వచ్చు, బాగా వస్తుంది డాన్స్, సూపర్ వేస్తుంది. అవునా, ఇక చూడాలా మేము. ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దాంట్లోకి వచ్చింది, ఇక నెక్స్ట్ టైం మీరే అంటారు. ఇప్పటిదాకైతే ఉన్న సార్ తో మాట్లాడినాం, ఇప్పుడు హీరోయిన్ తో మాట్లాడదాము. హీరోయిన్ గా ఫస్ట్ స్క్రీన్ ముందుకు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ నాకు భయం వేసింది, తర్వాతకి అది ఆ భయం పోయిన తర్వాతకి చాలా హ్యాపీగా చేశాను. నేను చేసినవి అసలు ఫస్ట్ లో హిట్ అయితే అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని, తర్వాత హిట్ అయిన తర్వాతకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తంలో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చేసినప్పుడు గానీ మీ ఫ్రెండ్స్ గానీ, ఇప్పుడు చేసినప్పుడు మీ ప్రొడ్యూసర్ గానీ ఎట్లా రియాక్ట్ అయ్యారు మీ గురించి? మంచిగానే రియాక్ట్ అయ్యారు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పారు. అలా ఎవరి దగ్గర ఎలా ఉండాలో చెప్పారు. అంటే ఇంతమంది వస్తారు, భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి అని కూడా చెప్పారు. అందరూ చుట్టుపక్కల అందరు ఉంటారు కదా, ఫస్ట్ టైం నిల్చోగానే ఎట్లా అసలు భయమైంది నాకు. ఫస్ట్ అమ్మ వాళ్ళు ఉన్నా కూడా షూటింగ్ చేసేటప్పుడు భయం వేస్తుంది కదా, మిస్టేక్ అయితే భయపడతారు అట్లా కదా. చిన్నప్పటి నుంచి ఏదైనా నటించినావా? ఇదే మొదటిసారి. అసలు మీ ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా ఫ్రెండ్ ఇలా షూటింగ్ వెళ్తుంది, ఇలా సాంగ్స్ చేస్తుంది అని కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరికి చెప్పుకున్నారు. రిలీజ్ అయితే ఇంకా మామూలుగా ఉండదు, మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, పేరు మొత్తం మారుమోగిపోతుంది అన్నిట్లో. నెక్స్ట్ నాగదుర్గ కదా. రీల్స్ చేసిన అంటున్నావు కదా, అంటే ఎంత మంది ఫాలోవర్స్ ఉండి ఇక్కడ రాకుండా? నాకు అంత మందికి రీల్స్ చేసే అలవాటు లేదు, ఇప్పటికీ కూడా లేదు. నాకు ఒక గోల్ అంటూ ఉన్నది, అది హీరోయిన్ గా కావాలి. అమ్మ దాంట్లో రీల్స్ చేసింది, అది నేను చూసిన. అది సార్ చూసారు, కాల్ చేశా సార్ కి, సార్ ఇలా చేయాలనుకుంటున్నా అంటే సరే రామ్మా అని చెప్పారు. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నా, దానికోసం చదువు కూడా పక్కన పెడుతున్నా. అమ్మో తల్లి, అంటే మొత్తంలో ఖచ్చితంగా హీరోయిన్ అవ్వాలి. ఎట్లాంటి క్యారెక్టర్లు చెయ్యాలని అనిపిస్తుంది? చెల్లి గాని, వదిన గాని, కోడలుగా కానీ ఎలాగైనా ట్రెడిషనల్ గా. మోడర్న్ గా అవకాశాలు వస్తాయి కదా హీరోయిన్ అవ్వాలంటే, అన్ని అలా బట్టలు, ఎట్లాంటి బట్టలు అంటే అట్లాంటి బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇన్ని దినాలున్న కళ ఇప్పుడు నెరవేరుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇక అంటే మీరు బాధపడుతున్నారు కదా, మీ కళ్ళల్లో నీళ్ళని చూస్తే అది కన్నీటి ఆనంద బాష్పాలు అంటారు కదా. అసలు తను అంటే ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం ఒక పెద్ద స్క్రీన్ మీద కనబడిపోతున్నాం, అది మొన్న అన్న ట్యూన్స్ లో, అను ట్యూన్స్ లో? ఎట్లా ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కింది, ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు చాలా మంది అన్నారు ఈమె చేయలేస్తుందా, ఎందుకు అని, అవసరమా అనేసి అన్నారు. తర్వాతకి నేను కూడా అనుకున్నా అసలు నేను చేయలేస్తానా, వీళ్ళ దగ్గరికి వెళ్ళలేస్తానా అనిపించింది. చేశాను, చాలా కష్టపడ్డాను. మొన్న సార్ వల్ల నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నాను. నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు? అది చెప్పలేను కదా ఆనందం, చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఒకప్పుడు చేయలేస్తాను అన్నదాన్ని ఈరోజు చేసి ఈ వీడియో ముందు ఇలా మాట్లాడుతున్నాను, అది కూడా మొన్న సార్ వల్లనే. థ్యాంక్స్ మొన్న సార్. ఓకే, ఏం టెన్షన్ పడకు, నువ్వు అనుకున్నావు రిలాక్స్ గా హీరోయిన్ అయితే మీ అమ్మ వాళ్ళ కళ నెరవేరుతుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ వాళ్ళు చేసుకున్నారు అంటే, ఇంటర్వ్యూ ఫస్ట్ టైం కదా. అసలు నేను ఒక కామన్ మ్యాన్ గా వచ్చి సాంగ్స్ చేస్తుంటే
నాకు ఈ అవకాశం వచ్చింది ఇంటర్వ్యూ అని కొంచెం ఫీల్ అవుతుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా, ఒక ఆనంద బాష్పాలు అన్నమాట అవి. చెప్పలేని ఆనందం. అసలు బాధ, ఇది ఆనందపడే విషయం. ఆనందపడాల్సిన సమయం కూడా. మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు, గొప్ప హీరోయిన్ కూడా అవుతారు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. అట్లా నవ్వాలి. ఇక హ్యాపీ, అన్ని హ్యాపీ ఎండింగ్స్ అంటారు కదా, అట్లుంటది కానీ లైఫ్. ఏం టెన్షన్ పడకు, మంచిగా యాక్టింగ్ నేర్చుకో, డాన్స్ నేర్చుకో. డాన్స్ కూడా మత్తుగా చేస్తుందంట, మరి చూడాలి. కమింగ్ సూన్ ఉంది ఇక అమ్మాయిది, అందరు చూడాలి. దార్వి స్టూడియోలో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తుంది, మరిగా చూడండి అందరు. అన్న ఇప్పటి వరకు ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు కదా, ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? ఇస్తా. యాక్టింగ్ కూడా రాదన్న, యాక్టింగ్ నేర్పియాలి. అమ్మాయిని అవుతుంటే చక్కగా అనిపిస్తుంది. నువ్వు నేర్పిస్తావా? సార్ నేర్పిస్తారు. సార్ నేర్పిస్తాడు. కొంతమందికి కొత్త వాళ్ళకి అవకాశం చాలా మంది కాల్ చేస్తారు కదా, వాళ్ళ కోసం పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు పాపం ఏదో చెయ్యాలి, ఏదో ఎందుకంటే మనం కూడా కిందికి వెళ్ళి వచ్చినాం, కింద స్థాయి నుండి వచ్చినాం కాబట్టి ఆ పేరు మనకు తెలుసు కాబట్టి మనం. ఇప్పుడు యూట్యూబ్ లా మస్తు మంది రీల్స్ చేసి పెడుతురు, ఏవేవో నంబర్లు పెడుతురు, ఫేక్ నంబర్స్ వస్తాయి, ఏవో బోల్తా కొట్టే నంబర్లు కూడా మస్తు వచ్చి మస్తు మంది మోసపోతారు. నమ్మొద్దు అవి. అవి ఎట్లా వాళ్ళకి ఎట్లా చెప్తారు? ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఛానల్స్ ఉండే ఏముండే ఉత్తానే అట్లా చేసి పెడతారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది అట్లా ఏం లేదు, జెన్యూన్ ఎవరు. కానీ కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటారండి, షూటింగ్ లో పెట్టిస్తామని, అది పెట్టిస్తామని. అది అంతా చాలా జరుగుతాయి. ఇన్స్టిట్యూట్ పెట్టి అంతా పైసలు తీసుకుంటారు, అది వేస్ట్. కాకపోతే మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్తున్నా, మీకు టాలెంట్ ఉంటే 100% నేను కూడా అవకాశాలు ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఉంది, అది చూసి దానిలో ఫాలో అయ్యి. ఇప్పుడు వేరే వాళ్ళు సాంగ్ చేసుకుంటే కూడా మీ అను ట్యూన్స్ లో కూడా పెట్టుకుంటారంట, నిజంగా? పెట్టాను. ఓటీటీ అంటే ఆహా, నెట్ఫ్లిక్స్ ఎట్లనో ఇప్పుడు అను ట్యూన్స్ అనేది అది. మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఆల్రెడీ నా దాంట్లో కొన్ని రిలీజ్ అయినాయి కూడా. అంటే ఇప్పుడు కొంతమందికి ఛానల్ లేదని కొత్త వాళ్ళు వస్తారు కదా, ఈ పాట తీసాను, ఈ పాట పట్టుకొని వస్తారు. ఇప్పుడు అన్నవారి పాట ఉందనుకో, షూట్ చేసింది, బట్ ఆ ఛానల్ ఎత్తే డబ్బులు వస్తాయో రావు అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అనుట్యూన్స్ అనేది వేసినాక ఆ సాంగ్ ఎంత డబ్బులు వస్తాయో వాళ్ళ చేతిలో పెడతారా మీరు? వాళ్ళ చేతిలో పెడతాం కదా, అగ్రిమెంట్ ఉంటది, బాండ్ ఉంటది, అగ్రిమెంట్ ఉంటది. కొంచెం పర్సెంటేజ్ తీసుకుంటాం, వేసిన రోజులనే డబ్బులు వస్తాయి. అనుట్యూన్స్ లో మీరు ఇప్పుడు మీరు అంత కష్టపడి అన్ని పైసలు పెట్టి కొత్త ఛానల్ నడుస్తుందో నడవో తెలియదు, మా ఛానల్ వేసిన అనుకోండి డబ్బులు వచ్చేస్తాయి. అదే అందుకే అనుట్యూన్స్ ఓటీటీ అని పెట్టినా కదా. ఇప్పుడు సినిమా కూడా తీస్తురా నిన్నాం సార్, చిన్న లో బడ్జెట్ సినిమా తీస్తున్నాం. మీ దగ్గర లో బడ్జెట్ ఎందుకు, పెద్ద బడ్జెట్ ఉంటుంది. లో బడ్జెట్ సినిమా చేస్తున్నా, అలా సెకండ్ లీడ్ గా చేస్తుంది అమ్మాయి. వేరే వన్ ఆఫ్ ది లేడీస్ వేరే. సరే అన్న, ఇక హీరోయిన్ తో మాట్లాడదాము. హీరోయిన్ మొత్తం మంచి స్మార్ట్ గా కనబడుతుంది, కాబోయే సాయి పల్లవి అనుకుంటా. అసలు షూటింగ్ చేసేటప్పుడు కష్టపడుతూ డాన్స్ చేసిన స్టెప్స్ ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయి, కానీ నేను ఎంత కష్టమైనా సరే దాన్ని ఇష్టపడ్డా కాబట్టి ఇష్టంగానే చేశాను. ఇష్టంగానే చేసినావు అంటే నువ్వు చేసినప్పుడు ఎవరన్నా ఇట్లా జర నవ్వుకొని చిరించుకొని అట్లేం లేదు? ఏం లేదు. అంటే ఇప్పుడు మొత్తము నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా మీ మమ్మీ దాంట్లో, అప్పుడు ఎవరు వీడియో తీస్తుండే? మమ్మీ తీస్తుండే. అప్పుడు ఫన్నీగా ఏమన్నా అవుతుండేనా? కింద పడ్డం డాన్స్ చేసేటప్పుడు అంటే సైడ్ కి అంటే ఏదంటే ఇల్లు కింద పడిపోయినట్లుగా అలా చేసింది. ఇప్పుడు షూటింగ్ టైంలా నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఎవరన్నా చూసి నిన్ను ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అన్నారా? నీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? నాకైతే బాగానే అనిపించింది. ఏం ఎలా చేస్తుంది ఎలా చేస్తుంది అని అయితే ఎవరు అనలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సారు కూడా ధైర్యం ఇచ్చారు, ఇలా చేయాలి అలా చేయాలని కూడా చెప్పారు. మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు దీంతో పాటు ఇంకా అవకాశాలు వచ్చినాయా ఇది చేస్తుండగా? వచ్చాయి, సారే ఇచ్చారు. చేస్తావా అమ్మా అని అడిగారు, చేస్తాను సార్ అన్నాను. మంచి అవకాశం ఇచ్చారు, చేశాను. ఇప్పుడు కొరియోగ్రాఫర్ నువ్వే ఓన్ గా చేసినా ఎవరైనా చేయించారా? మొత్తం షూటింగ్ లొకేషన్ లా సాంగ్ చేసేటప్పుడు నీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సాంగ్ కూడా చాలా బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయి, చాలా బాగా చూసుకుంటారు. ఏమైనా ఇట్లా ఆఫర్స్ ఇంకేమైనా వస్తే చెప్తారు, మంచిగా చూసుకుంటారు, మంచిగా చేపిస్తారు. అన్న ఇప్పటిదాకైతే హీరోయిన్ తో మాట్లాడినా, ఇప్పుడు మీకు ముచ్చట అది మంచిగా చెప్పాలి మరి నిజాయితీగా. ఏం లేదు, ఇప్పుడు యూట్యూబ్ లా మొత్తం చైర్మన్ అయ్యారంట మీరు, అసలు యూనియన్ అయిందంట. దాని ముచ్చట ఏంది, దాని కథ ఏంది అసలు?
అంటే యూనియన్ అనేది కొన్ని కష్టాలకి వెళ్ళి పుట్టుకొని వచ్చిందమ్మా. అంటే చాలా మంది అవకతవకలైనవి తెలుసు గంతంలో. ఇప్పుడు సినిమా యూనియన్ ఉంది, ఆటో యూనియన్ ఉంది, ప్రతి దానికి ఒక యూనియన్ ఉంది. మనకు యూనియన్ ఎందుకు వద్దు? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ కొంతమంది సతాయిస్తారు, కెమెరామ్యాన్ సతాయిస్తారు, సింగర్లు సతాయిస్తారు, ఎవ్రీ పర్సన్ ఆర్టిస్ట్ హీరోయిన్స్ కూడా ప్రమోషన్ చేయట్లేదు. కాబట్టి ఒక యూనియన్ ఉంటే ఏంటంటే రేపు ఏమన్నా నష్టం జరిగినా, ప్రాబ్లం వచ్చినా, లొకేషన్ ఏమైనా యూనియన్ అనేది సపోర్ట్ ఉంటది. కాబట్టి ఒకటి యూనియన్, తెలుగు ఫోక్ ప్రొడ్యూసర్ యూనియన్ అని ఉంది. దీనికి ఏమన్నా కార్డు అది ఏమన్నా ఉంటది, కార్డు ఉంటది, 1000 రూపీస్ కార్డు ఉంటది. కార్డు ఉంటే ఏంటంటే మీకు సపోర్ట్, భరోసా. చాలా మంది కొన్ని కేసులు వస్తున్నాయి ఏంటంటే ఒకడు పైసలు ఇయ్యలే అని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రాబ్లం అని, ఒకడు సింగర్ హ్యాండ్ ఇచ్చిన, ఒక డిఓపి హ్యాండ్ ఇచ్చిన, దానివల్ల ఉపయోగం ఉంటది. అసలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటారు? అసలు అంటే వాళ్ళకు తెలుస్తా కదా ఎవరైతే చేయగలుగుతారు. నాకు చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, నేను పెద్ద అంటే చాలా మంది సీనియర్స్ ని నేను మాట్లాడగలుగుతా, ఎదుర్కోగలుగుతా. ఏ సమస్యలైనా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ కూడా పెడతాం. ఎలక్షన్స్ పెడతాము, పెట్టి మళ్ళీ యూనియన్ కూడా మళ్ళీ ఫామ్. ఇది ఇప్పటి వరకు ఏమన్నా సర్దుబాట్లు చేసిరా? అట్లా జరిగినాయా? గొడవలు అయిన ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తున్నా కదా. మళ్ళీ యూనియన్ పెట్టినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ లో వాళ్ళ జనాలకి నచ్చితే వరకు చైర్మన్ ఎవరు పెట్టాలో, ప్రెసిడెంట్ ఎవరు పెట్టాలో, ఇవన్నీ ఉంటాయి. అన్న ఇప్పుడు హీరోయిన్లు బాగానే డబ్బులు అడుగుతారంట కదా, అసలు డబ్బులు వాళ్ళు అడిగినంత ఇస్తారా? మీరు అనుకున్నది ఇస్తారా? అసలు ఎట్లా జరుగుతుంది? అంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఫేమస్ అయిపోయారు. ఫేమస్ అయింది కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళ రెమ్యునేషన్ వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు కొత్త వాళ్ళకి అందుకే అవకాశాలు ఇస్తే కొత్త వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటారు. పాత వాళ్ళు అయితే వాళ్ళు సీనియర్స్ గా వాళ్ళకి కూడా డిమాండ్ పెడితే వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతారు కదా. వాళ్ళు అది నడుస్తూనే ఉంటారు. సముద్రంలో నీళ్ళు పోయినట్టు పోతా అంటే కొత్త నీళ్ళు పోయినా పాత నీళ్ళు పోతానే కొత్త నీళ్ళు వస్తారు. అట్లా లొకేషన్ కి టైం కట్టారా మరి? వస్తారు, కొంతమంది సతాయిస్తారు, కొంతమంది వస్తారు. అట్లా ఎప్పుడన్నా క్యాన్సల్ లొకేషన్ పెట్టుకున్న రోజు క్యాన్సల్ అయింది జరుగుతాయి, కొంతమందికి అట్లనే జరుగుతాయి. షూటింగ్ క్యాన్సల్, కెమెరామ్యాన్ వల్ల, హీరోయిన్ వల్ల జరగవచ్చు, హీరో వల్ల జరగవచ్చు, ఎవరి వల్ల జరగవచ్చు. అట్లా ఇక ఆ రోజు దెబ్బనే. ఇక ఇంకా ప్రాబ్లం అయితే ప్రొడ్యూసర్ కష్టం. ఎవరేం చేస్తారు, ప్రొడ్యూసర్ పాపం అదైతే. ఇక ఆ రోజు ప్రొడ్యూసర్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇట్లాంటి జరగకుండా ఇప్పుడు ఏమన్నా మీరు తీసుకుంటారా? అదే ఇప్పుడు అందుకే యూనియన్ అనేది అదే కదా. యూనియన్ అనేది ఉంటే కంపల్సరీ మనకు ఎక్కడ ప్రాబ్లం రాకుండా జరుగుతుంది. అందుకే యూనియన్ పెట్టారు. దీనికోసమే యూనియన్ అనేది పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ నష్టం జరగకుండా వాళ్ళ కష్టాలకి పుట్టుకొచ్చింది ప్రొడ్యూసర్ యూనియన్. సరే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా చాలా మంది ఈ సాంగ్స్ తీసి, షార్ట్ ఫిలిమ్స్ తీసి నష్టపోతారు. వాళ్ళ కోసం ఏమన్నా ఇట్లా బీమా లాంటివి ఏమన్నా చేస్తారా? అదే ఉంటది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మీటింగ్లు ఉన్నాయి. వాళ్ళ కోసం ఏమన్నా ప్రాబ్లం జరిగితే తలా ఇన్ని పైసలు వేసి ఒక యూనియన్ లో ఎంతమందినో అంతమంది వేసి మనం ఆసరాగా ఉంటాం. అందరికి అండగా ఉండాలని. అంతే, ఎవరికైనా ప్రాబ్లం వస్తే యూనియన్ అనేది అదే కదా. చైర్మన్ ఇప్పుడు నేను కాబట్టి మా కమిటీ ఉంటది, కమిటీలతో మాట్లాడి ఎవరికైనా ప్రాబ్లం వస్తే తలా చేసుకొని వాళ్ళకి సాయం చేస్తాం. ఇప్పుడు యూనియన్ ఉంది, ఇప్పుడు యూనియన్ లో మొత్తం మీ మాట వింటారా? అసలు ఎందుకు వినరండి? సమస్యలు తీర్చుకుంటూనే పోతాం. ఈయన వాళ్ళు వింటారు, ఈయన వాళ్ళు వినకపోతే మనకేం సంబంధం కదా. ఇప్పుడు ఏమన్నా కొత్త ప్రాజెక్టులు చేస్తారా? అనూట్యూన్స్ లో ఇప్పటి వరకు ఏ ఛానల్ లో కూడా ఉండదు అలాంటి ఒక పెద్ద మ్యారేజ్ సాంగ్. శ్రీరామనవమి ఎట్లుంటదో ఒక మ్యారేజ్ కి, ఇప్పుడు మురారి సినిమా చూసాను కదా, కళ్యాణం పాట ఉంటుంది కదా, అలాగా ఇప్పుడు ఒక 4 హీరోలు 4 హీరోయిన్లు చాలా ఫేమస్. అందులో తను కూడా ఉంటది. అందులో అది చాలా మంది ఉంటారు. అక్షిత్, కిట్టు, తర్వాత జాను, దిలీప్ దేవగను, జోడు వెంకటు, ఇంకా చాలా మంది. పెళ్లి సాంగ్ ఆ సాంగ్ లో లక్ష్మణ్ వస్తాడు, రామ్ వస్తాడు, రామ్ కూడా ఉంటాడు, మదీన్ వస్తాడు, కళ్యాణ్ వస్తాడు, ఎవ్రీ పర్సన్ వస్తాడు, అనిల్ డిఓపి అంటే గెస్ట్ గా వస్తారు సాంగ్ కి. కొత్త వాళ్ళు అంటే నన్ను కూడా పిలవాలి మరి. ఆ మ్యారేజ్ సాంగ్ అంటే ఏంటంటే ప్రతి దగ్గర పాట మారు మోగాలని ఒక ప్రయోగం చేస్తున్నా. త్వరలో అనుకూల వస్తుంది, చూడండి. మొత్తం రమ్యను అయితే పరిచయం చేసారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో రమ్యను ఎలా చూడబోతున్నారు? ఒక మంచి పెద్ద హీరోయిన్ గా చూస్తారు. త్వరలో మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారు కాబట్టి ఇంకా చాలా ఇంటర్వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి చేయబోతుంది, కష్టపడుతుంది. ఈమె ఒక్కడే కాదు, ఇంకా చాలా మందికి ఇస్తాను అవకాశాలు. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తారు కదా, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తా. కొత్త వాళ్ళకి టాలెంట్ ఉంటే
మొత్తం మున్న సార్ మంచిగా చేసినావని మెచ్చుకుంటుండు. ఇప్పుడు మంచి మంచి అవకాశాలు ఇంకా అత్తే చేస్తావా? చేస్తా. సాంగ్ బాగుంటే చేస్తాను. ఈ తర్వాతకైతే సాంగ్ మంచిగా లేదు, మ్యూజిక్ బాగాలేదు అంటే మాత్రం చేయను. సాంగ్ అయితే మంచిగా ఉంటే చేస్తావు. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా నచ్చాలి, వల్గారిటీ లేకుండా ట్రెడిషనల్ గా ఉంటే చేస్తుంది. మంచి అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేస్తా. చూసిరు కదా, మున్నాన్నతో ముచ్చట్లు మంచిగా జరిగినాయి. అన్న, మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తారో మా దార్వి స్టూడియో కూడా గదే ప్రయత్నం చేస్తుంది. కొత్త వాళ్ళకు మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. మరి మీరు దార్వి స్టూడియో తరపు నుంచి మీరు ఏం చెప్తారు? దార్వి స్టూడియోలో చాలా కొత్త వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్ వస్తాయి. ఫస్ట్ ఒక సాంగ్ లోనే ఇంటర్వ్యూ వచ్చేసింది ఆ అమ్మాయికి. అలాగే డార్వి స్టూడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మేము చాలా మంచి మంచి ఇంటర్వ్యూస్ వస్తాం. నెక్స్ట్ ఒక మంచి గొప్ప సాంగ్ చేసి రమ్య కూడా మీ స్టూడియోకి వస్తుంది. థ్యాంక్ యూ, మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ. మీ యూనిట్ వాళ్ళకి, కెమెరా వాళ్ళకి, మీ డైరెక్టర్ కి, మీ ప్రొడ్యూసర్ అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దార్వి స్టూడియోలో ఫస్ట్ నేను ఇలా కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. దార్వి స్టూడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Yes.